చందమామ కథ. దైవాయత్తం. సానుమంతం అనే దేశానికి మందపాలుడు రాజు. ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లకు జాతకర్మ జరిగే సమయంలో ఒక దూరదేశపు జ్యోతిష్కుడు ఒక ఆయన అక్కడికి రావటం తటస్థించింది. ఆ జ్యోతిష్కుడు మాలతి జననకాలం తెలుసుకొని చక్రం వేసి తన భాషలో ఆమె జాతకం సమగ్రంగా రాసి ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. మాలతికి 16 ఏళ్లు నిండగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఆమె జాతకాన్ని చదివించటానికి ప్రయత్నించాడు. సమయానికి ఆ భాష సరిగ్గా తెలిసిన వారెవరూ లేకపోయారు. తెలిసి తెలియని పండితుడు ఒక ఆయన ఆ జాతకాన్ని చాలా కష్టపడి చదివి, మహారాజా, ఇందులో అమ్మాయి గారికి 2 పెళ్లిళ్ళు అవుతాయని స్పష్టంగా రాసి ఉంది. మొగుడు పెళ్లి అయిన నాడే చచ్చిపోతాడని రాసి ఉంది. ఈమె భర్త సామ్రాజ్యాధిపతి అని కూడా రాసి ఉంది. నాకంత బాగా తెలియటం లేదు. బహుశా మొదటి భర్త చనిపోగా రెండో భర్త సార్వభౌముడవుతాడేమో, సరిగ్గా చెప్పలేను అన్నాడు. అప్పటికే మందపాలుడు మాలతిని ఇంద్రదత్తుడనే రాజకుమారుడికి ఇచ్చి చేయ నిశ్చయించాడు. అదృష్టం కలిసి వస్తే ఇంద్రదత్తుడు సార్వభౌముడు కావచ్చు. కానీ పిల్ల జాతకంలో 2 పెళ్లిళ్ళు రాసి ఉంది. అదీకాక ఒక భర్త పెళ్లి కాగానే మరణిస్తాడని కూడా ఉంది. అందుచేత మందపాలుడు తన కుమార్తెకు అసలు పెళ్లికి పూర్వం ఇంకో పెళ్లి చేయ నిశ్చయించి ఆ విషయం మంత్రులతో ఆలోచన చేశాడు. ఆ సమయాన సానుమంత నగరానికి ఎక్కడి నుంచో 3 పిచ్చి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఒకడు అంతా విచిత్రం అంటాడు, ఇంకొకడు దైవాయత్తం అంటాడు, మూడోవాడు ఎవరికెవరూ లేరు అంటాడు. ఈ పిచ్చి వాళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడరు. పగలు ఊరంతా ఇవే మాటలంటూ తిరుగుతారు. ఎవరన్నా భోజనం పెడితే తింటారు. పొద్దూకగానే ఈశ్వరి ఆలయానికి పోయి మండపంలో పడుకుంటారు. మంత్రులు మందపాలుడికి పిచ్చి వాళ్ళ వృత్తాంతం చెప్పి, మహారాజా, ఇవాళ అర్ధరాత్రికి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసి పూజకు తీసుకుపోయినట్టుగా గుడికి తీసుకుపోయి అమ్మవారి ఎదుటనే ఆ పిచ్చి వాళ్ళలో ఒకడికి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేయిద్దాం. రేపు మామూలు పెళ్లి ఉండనే ఉంది. ఈ పని చేస్తేమా జాతకంలో చెప్పిన దోషాలు పరిహారమై శుభం చేకూరగలదు అన్నారు. రాజు సమ్మతించాడు. ఆ ప్రకారమే మాలతిని పెళ్లి కూతుర్ని చేసి నగరమంతా మాటుమణిగి ఉన్న సమయంలో ఆమెను ఈశ్వరి ఆలయానికి తీసుకుపోయారు. మండపంలో పడుకొని ఉండే పిచ్చి వాళ్ళలో ఎవరో ఒకరిని లాక్కురండి, ఎవరైనా ఒకటే అన్నాడు మంత్రి భటులతో. ఎవరైనా ఒకటే అని మంత్రి అన్నప్పటికీ భటులు ఉన్న 3 చిన్నవాణ్ణిగా చూసి తెచ్చారు. వాడు దైవాయత్తం అనేవాడు. పురోహితుడు గబగబా 4 మంత్రాలు చదివి మాలతికి దైవాయత్తంకు పెళ్లి చేసేశాడు. తరువాత మాలతిని తీసుకుని రాజవారు వెళ్ళిపోయారు. దైవాయత్తం వెళ్ళి మళ్ళీ మండపంలో పడుకున్నాడు. మర్నాడే అసలు పెళ్లి. ఈ పెళ్లి మహావైభవంగా ఎంతో ఆర్భాటంగా జరిగింది. కానీ మాలతికి ఇదే దొంగ పెళ్లిలాగా, కిందటి రాత్రి దొంగతనంగా జరిగినదే అసలు పెళ్లిలాగా తోచింది. ఆ రాత్రి రాజభవనంలో సంబరానికి, వినోదాలకు, విందులకు అంతే లేదు. విందు మధ్య నుంచి పెళ్లి కొడుకు తన వంట్లో బాగాలేదని లేచిపోయాడు. తర్వాత కొద్దిసేపటికే అతనికి ఏదో తెరలాగా వచ్చింది. ఆ తెరలోనే అతనికి ప్రాణం పోయింది. ఒక్కసారిగా సంబరమంతా బీభత్సంగా మారింది. ఈ విపరీత పరిణామం చూసి మందపాలుడు నిర్ఘాంతపోయాడు. మంత్రి పెళ్లికి వచ్చిన పండితులలో దక్షిణ దేశవాసిని ఒక ఆయనను చాటుగా తీసుకుపోయి మాలతి జాతకం చూపించాడు. ఆ పండితుడు దానిని చదివి, ఈ జాతకురాలికి రెండో భర్త పోతాడని, మొదటి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో ఉంది అని చెప్పాడు. మంత్రి కంగారు పడుతూ వెళ్ళి ఈ విషయం రాజుతో చెప్పాడు. ఇక జాతకాలను గురించి, జ్యోతిష్కులను గురించి నా దగ్గర చెప్పవద్దు. ఈ జ్యోత్స్యులు జరిగినవన్నీ సరిగ్గానే చెబుతారు. జరగబోయేవి చెప్పమన్నప్పుడే పప్పులో కాలు వేసేది. ఈ పిచ్చి వెధవ చక్రవర్తి కాబోతాడా అన్నాడు రాజు కోపంగా. ఎందుకైనా మంచిదని మంత్రి గుడి దగ్గరికి మనుషులను పంపి పిచ్చి వాళ్ళు ఉన్నారేమో కనుక్కురమ్మన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పారు. అంతఃపురంలో మాలతి కూడా కనిపించలేదు. ఆమె ఎప్పుడు వెళ్ళింది, ఎటు వెళ్ళింది చూసిన వారు లేరు. ఇంద్రదత్తుడు చచ్చినట్టు తెలియగానే
మాలతికి పశ్చాత్తాపము, విరక్తి కలిగాయి. ఆమె తన చీనాంబరాలు విప్పేసి కాషాయ బట్టలు ధరించి ఆ బీభత్సంలో తప్పించుకుని చీకట్లో పడి ఈశ్వరి ఆలయానికి బయలుదేరింది. ఆ సమయానికే ముగ్గురు పిచ్చివాళ్ళు ఆలయంలో నుంచి బయటకి వచ్చి ఏటో పడిపోసాగారు. మాలతి వారి వెనుకనే పోసాగింది. వారు ముగ్గురిలో తన భర్త ఎవరో ఆమెకు తెలియదు. పిచ్చివాళ్ళు అడవుల వెంట, దారుల వెంట, అనేక గ్రామాల మీదుగా చాలా రోజులు ప్రయాణం చేసి జయంతం అనే పట్టణం చేరారు. మాలతి వారు నడిస్తే నడుస్తూ, వారాగితే ఆగుతూ, వారు తిండి సంపాదించిన చోటనే తాను తింటూ వారిని వెంబడించింది. జయంత నగరం చాలా కోలాహలంగా ఉంది. ఆ నగరానికి రాజు విజయవర్ధనుడు. ఆయనకు భూపాల దేవుడని ఒకే ఒక కొడుకు ఉండేవాడని, అతడు పెళ్లాడ నిరాకరించి వైరాగ్యంతో ఎటో వెళ్ళిపోయాడని, అతను చచ్చిపోయినట్టు వార్త రాగా మహారాజు తన వారసుని ఎన్నుకోవటం కోసం పట్టపు ఏనుగును వీధులలో ఆనాడే వదలబోతున్నాడని జనం అనుకునే మాటలను బట్టి మాలతి గ్రహించింది. వీధుల నిండా జనం కిక్కిరిసి ఉన్నారు. ఎవరి మటుకు వారికి తమనే ఏనుగు వరిస్తుందని ఆశ. అది బయలుదేరబోతుందనగా రాజభటులు వీధులలో ఎవరినీ నడవనివ్వక పక్కగా నిలబెట్టారు. పిచ్చివాళ్ల వెంబడే మాలతి కూడా నిలబడింది. ఇంతలో జనంలో కలకలం బయలుదేరింది. ఏనుగు ఆ వీధిలోకే వస్తున్నది. అది దగ్గరికి వస్తున్న కొద్దీ జనంలో కోలాహలం హెచ్చింది. ఏనుగు నేరుగా పిచ్చివాళ్ళున్న చోటుకు వచ్చి దైవాయత్తం ముందు ఆగి తొండం అతని వైపు చాచింది. జనమంతా స్తబ్దులై కొయ్యబొమ్మల్లాగా నిలిచిపోయారు. ఏనుగు మీద నుంచి ఆ దేశపు మంత్రి దిగివచ్చి దైవాయత్తం కేసి పరీక్షగా చూసి, మహారాజా, తమరేనా? ఏం అదృష్టం! నేను కూడా గుర్తించలేని స్థితిలో నోరులేని ఏనుగు తమరిని గుర్తించిందా అంటూ ప్రణామం చేశాడు. దైవాయత్తం అంటూ ఆ పిచ్చివాడు విరగబడి నవ్వాడు. నిజానికి అతడు పిచ్చివాడు కాడు. ఆ దేశపు యువరాజు భూపాలదేవుడే. కొంతకాలం క్రితం అతనికి మంత్రికి ఘర్షణ జరిగింది. మంత్రి అతన్ని పెళ్లాడమన్నాడు. యువరాజు పెళ్లాడనన్నాడు. రాసి పెట్టి ఉంటే తప్పించుకోగలరా అన్నాడు మంత్రి. అంతా మానవయత్తమే, దైవాయత్తం అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు. ఒకనాడు జయంత నగరానికి ఎవరో యోగి వచ్చాడు. ఆయన చాలా ప్రతిభావంతుడిగా కనబడటం చేత మంత్రి ఆయనను రాజభవనానికి తెచ్చాడు. యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత యోగి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే యువరాజు పిచ్చివాడులా అయిపోయి దైవాయత్తం అంటూ దేశాల మీద బయలుదేరాడు. కొంతకాలానికి అతని జాడ కూడా తెలియలేదు. భూపాలదేవుడు దైవాయత్తం అంటూ దేశాల మీద తిరిగే సమయంలో అతనికి మరి ఇద్దరు పిచ్చివాళ్ళు తటస్థపడ్డారు. అందులో ఒకడు అంతా విచిత్రమంటాడు. ఆయన ఒక మంచి బ్రాహ్మడు. తన భార్య దుష్ప్రవర్తన చూసి మతి చెడి దేశాల మీద బయలుదేరాడు. రెండోవాడు లక్షాధికారి అయిన వైశ్యుడు. తన బంధువులంతా తన చావు కోసం ఎదురు చూస్తూ తన ధనం కోసం గోతికాడ నక్కల్లాగా కనిపెట్టుకుని ఉన్నారని తెలిసి మతిపోయి ఎవరికీ ఎవరూ లేరు అంటూ దేశాల మీద బయలుదేరాడు. ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. మంత్రి, నువ్వన్నట్టే అయింది. నా పెళ్లి కూడా దైవాయత్తంగానే జరిగింది. నా మాట నమ్మకపోతే మా వెంట యోగినిలాగా వస్తున్న ఈ పిల్లనడుగు అన్నాడు భూపాలదేవుడు. అప్పుడు మాలతి తన భర్త దైవాయత్తమేనని తెలుసుకున్నది. మంత్రి ఆమెకు నమస్కారం చేసి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించి రాజభవనానికి తీసుకుపోయాడు. మాలతి చక్రవర్తి భార్య కానే అయింది. కథ సమాప్తం.